పశ్చిమ బెంగాల్లో నిపా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన థాయిలాండ్, నేపాల్, తైవాన్ దేశాలు తమ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కోవిడ్ తరహా స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం థాయిలాండ్లోని పుకెట్ విమానాశ్రయంలో జనవరి 25 నుంచి థర్మల్ స్క్రీనింగ్ ప్రారంభించారు. ప్రయాణికులు ఆరోగ్య సమాచారాన్ని తెలిపే ఫారంలను నింపాల్సి ఉంటుంది. జ్వరం వంటి లక్షణాలుంటే వారిని ఐసోలేషన్కు తరలిస్తున్నారు. ఇదే తరహా థర్మల్ స్క్రీనింగ్ను నేపాల్ ప్రభుత్వం కాఠ్మండు విమానాశ్రయంతో పాటు భారత్తో ఉన్న సరిహద్దు చెక్పోస్టుల వద్ద కూడా ప్రారంభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం నిపా వైరస్ మరణాల రేటు 40 నుంచి 75% వరకు ఉండటం, దీనికి నిర్దిష్ట చికిత్స లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం, స్వల్ప సంఖ్యలో కేసులు నమోదైనప్పటికీ ఆ దేశాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. తైవాన్ కూడా నిపా వైరస్ను అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల జాబితాలో చేర్చింది. పశ్చిమ బెంగాల్లో డిసెంబర్ 2025లో 2 ఆరోగ్య కార్యకర్తలకు నిపా వైరస్ సోకినట్లు అధికారికంగా నిర్ధారించారు. ఈ 2 కేసులకు సంబంధించి 196 మందిని గుర్తించి పరీక్షించగా అందరికీ నెగిటివ్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జనవరి 27న ఒక ప్రకటనలో తెలిపింది. మీడియాలో వస్తున్న అధిక సంఖ్య కేసుల వార్తలు కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేసింది. బెంగాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఇప్పటి వరకు కేవలం 2 కేసులే నమోదైనట్లు భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.